ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి దేవ, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక అంశాన్ని మేము ఆలోచించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ మాటలు ధ్యానించబోచుండగా మీ యొక్క కృపను, మీ యొక్క సహాయాన్ని తండ్రి మాకు ఉంచి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మరి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. బైబిల్లో మనం ఎక్కువగా వినపడేటటువంటి మాట, అనేక మందికి సువార్తను ప్రకటించాలి అనేటటువంటి మాట మనం వింటూ ఉంటాం. అంటే సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, అంటే సర్వలోకమునకు మీరు వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి అనేటటువంటి మాట యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. ఆయన వెళుతూ కూడా క్రీస్తును అంగీకరించినటువంటి వారందరి మీద ఆయన పెట్టినటువంటి బాధ్యత ఏంటి అంటే అనేక మందికి సువార్తను ప్రకటించటం. అయితే సువార్తను ప్రకటించాలి అన్నది బాగానే ఉంది. ఇంతటికీ సువార్త అంటే ఏంటి? ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి మీకు నేను సువార్తను ప్రకటిస్తున్నాను అని చెప్పాలా? లేదంటే యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్పాలా? ఏం చెప్పాలి అంటే చాలామందికి సువార్తను ప్రకటించడం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితులు, అసలు సువార్త అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితులు. బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే అసలు సువార్త అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఆ సువార్త ఎవరికి అవసరమో అనేటటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. అంటే టోటల్గా ఇక్కడ సువార్త అంటే ఏంటి అంటున్నాడు అని అంటే పైన చెప్పాడు మొదటి వచనంలో, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. అంటే పైన సువార్తను ప్రకటించుచున్నాను అని చెప్పి కిందకు వచ్చేసరికి ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. నాకీబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడిను. అంటే సువార్త అనగానే ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం. యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. ఇది ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే చనిపోవడం, సమాధి చేయబడటం, మరలా తిరిగి లేపబడటం. అంటే టోటల్గా మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతకాలి, ఎందుకు చనిపోతున్నాము, మరలా తిరిగి లేస్తాం అంటే చనిపోతే మరలా మనం బ్రతుకుతాము, చనిపోతే మరలా మనం తిరిగి లేస్తాము అనేటటువంటి విషయం మనకి చెప్పడం కోసం యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన చనిపోతే మరలా ఇంకో బ్రతుకుంది, చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి బ్రతుకుతాడు అని చెప్పడం కోసం ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. ఇది సువార్త. అంటే టోటల్గా యేసుక్రీస్తు చనిపోవడం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం. అంటే దీని గురించి చెప్పాలంటే ఒక మనిషి చనిపోతే మరలా బ్రతుకుతాడు అనే విషయాన్ని యేసుక్రీస్తుని ఆధారంగా చూపించి చెప్పడమే సువార్త. ఓకే. అయితే ఇప్పుడు ఈ సువార్త మరి ఎలా, ఈ సువార్తను ఎలా మనం ప్రకటించటం ద్వారా ఏం జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, మరి సువార్త ఏం చేస్తుంది, ఈ మాటలు చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేయగలిగితే యోధా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదవగలిగితే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అంటే పాపాలు చేత, అపరాధాలు చేత
చనిపోతున్నటువంటి వారు నరకానికి వెళ్ళిపోతారు కనుక, అంటే నరకంలో ఏముంది? అగ్ని ఉంది. అలాంటి నరకానికి వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళందరినీ కూడా నరకానికి వెళ్ళిపోయి, అంటే పాపాలు చేసి చనిపోతున్నటువంటి వారు, అంటే నరకంలో చనిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి వారిని వాక్యము చెప్పి సువార్త ప్రకటించి అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలట. అంటే ఇప్పుడు సువార్త ఎవరికి అనంటే పాపములో ఉన్నటువంటి వారికి, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారికి, మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అనే విషయాలు తెలియకుండా పాపపు బ్రతుకుల్లో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి సువార్త అవసరము. అయితే ఇక్కడ మనిషి ఎలా ఉన్నాడు అని అంటే, మనిషి జీవితంలో రక్షించబడటం అనగానే మనుషులకి అర్థమైనటువంటి విషయం ఒకటి, శ్రమల్లో బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులు బాగుపడాలని కోరుకుంటారు. అంటే బాగుపడడం అనగానే వీళ్ళకి తెలిసినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ఏదో ఒక ఇల్లు కట్టడమో లేదంటే ఒక ధనం సంపాదించడమో, బాగా సంతోషంగా ఉండటం. అంటే జీవితంలో సెటిల్ అయితే, అంటే ధనవంతులుగా మారితే వాళ్ళకి ఇంకా ఏమీ అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. అంటే టోటల్గా దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు అనేటటువంటి ఒక సామెత ఉంది. అంటే దిక్కు లేదు అని అంటే వాళ్ళకి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ధనం లేదు, ఆదరించడానికి ఎవరు లేరు. కాబట్టి వాళ్ళకి దిక్కు లేనటువంటి వారికి దేవుడు అవసరము. మరి అన్నీ ఉన్నటువంటి ధనవంతులకు దేవుడు అవసరం లేదన్నట్టుగా సమాజంలో మనం వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుడు కానీ, అయితే సువార్త కానీ ధనవంతులకు అవసరం లేదా? వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఇంకా వాక్యం అవసరం లేదు, వాళ్ళకి సువార్త అవసరం లేదు, వారికి ప్రభు అవసరం లేదు. ఇప్పుడు ప్రభు ఎవరికి అవసరం అని అంటే కేవలం పేదలకు మాత్రమే అవసరమా? దీనులకు మాత్రమే ప్రభు అవసరమా? దిక్కు లేనటువంటి వారికి మాత్రమే ప్రభు అవసరమా? మిగిలినటువంటి వాళ్ళకి ప్రభు అవసరం లేదా? అంటే దేవుడు అనేటటువంటి ఆయన దిక్కులేని వారికే దేవుడా? దేవుడు అనేటటువంటి ఆయన పేదలకే దేవుడా? దేవుడు అనేటటువంటి ఆయన కూటికి నీళ్లకు లేనటువంటి వాళ్ళకే దేవుడా? మరి అన్నీ ఉన్నటువంటి ధనవంతులకు దేవుడు అవసరం లేదా అనేది మనం ఆలోచన చేయాలి. మనుషుల దృష్టిలో బేదలు అనగానే ఒకటి ఉంది, దేవుని దృష్టిలో బేదలు అనగానే ఒకటి ఉంది. అంటే దేవుని దృష్టిలో బేదలు ఎవరు అనేది తెలియాలి. మనుషుల దృష్టిలో బేదలు అనగానే ఎవరు అని అంటే ఈ తినడానికి తిండి లేనోళ్ళు, బట్టలు లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, వీళ్ళు మనుషుల దృష్టిలో బేదలు. కానీ దేవుని దృష్టిలో బేదలు ఎవరో తెలుసా? అది మనకు తెలియాలి. అంటే ఇప్పుడు సువార్త అనేది, వాక్యం అనేది దేవుడు అనేటటువంటి ఆయన దిక్కులేనటువంటి వారికి, బేదలకు మాత్రమే దేవుడా? మిగిలిన వాళ్ళకి దేవుడు కాదా? మిగిలిన వాళ్ళకి దేవుడు అవసరం లేదా అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఒకసారి మనం చూడగలిగితే బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నాడు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. అంటే కుంటివారు ఏమవుతున్నారట? నడుస్తున్నారట. గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారట, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారట, చెవిటి వారు వింటున్నారట, చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తున్నారట. టోటల్గా బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. అంటే ఇప్పుడు ఈ మాటను పట్టుకున్న సువార్త ఎవరికి అయ్యానంటే కేవలం బేదలకు మాత్రమే సువార్త. ఇప్పుడు ఒకవేళ బేదలకే సువార్త అనుకుంటే మరి కళ్ళు లేనటువంటి వాళ్ళు బేదల్లోనే ఉంటారా? డబ్బున్న వాళ్ళలో కళ్ళు లేని వాళ్ళు ఉండరా? డబ్బున్నటువంటి వాళ్ళలో చెవులు వినపడినటువంటి వాళ్ళు ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఉండరా? కుష్ఠరోగం కలిగినటువంటి వాళ్ళు ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కుష్ఠరోగులు ఉండరా? ధనవంతులుగా ఉన్నటువంటి వారు చనిపోరా? ఒకవేళ బేదలకు సువార్త అనగానే ఇక్కడ కేవలము తిండి లేనటువంటి వారే బేదలు, వారికి మాత్రమే సువార్తని ఒకవేళ అనుకుంటే మరి ధనవంతులైనటువంటి వారిలో కూడా కళ్ళు లేనటువంటి వారు ఉంటారు, చూపు లేనటువంటి వారు ఉంటారు, ధనవంతులలో కూడా మాటలు వినబడనటువంటి వారు ఉంటారు, మాట్లాడలేనటువంటి వాళ్ళు ఉంటారు, చనిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు, కుష్ఠరోగులు ఉంటారు. అంటే ధనవంతులుగా ఉండేటటువంటి వాళ్ళల్లో కూడా సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే టోటల్గా బేదలు అనగానే తిండి బట్ట ఇవన్నీ లేనటువంటి వాళ్ళు మాత్రమే బేదలు కాదు, వాళ్ళకి మాత్రమే సువార్త కాదు, దేవుడు దిక్కు లేని వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి అంటే ఏమీ లేనటువంటి వాళ్ళకి దేవుడు కాదు.
అన్నీ ఉంటే దేవుడు అవసరం లేదని కాదు, దేవుడు ప్రతి ఒక్కరికి అవసరం. కనుక ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, మరి ధనవంతులు లేదా బేదలో అంటే మనకు తెలియాలి. అసలు బేదలు అంటే నిజంగా తిండి బట్ట ఇల్లు లేనోళ్ళే బేదలు కాదు. దేవుని దృష్టిలో బేదలు ఎవరు అసలు అంటే ఆయన చెప్తున్నాడు. ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటే లోక విషయంలో దరిద్రులుగా ఉన్నటువంటి వారు అంటే లోక విషయంలో దరిద్రులు. మరి దేవుని విషయంలో తిండి బట్ట ఇవన్నీ లేనటువంటి వాళ్ళు, తిండి బట్ట ఇల్లు లేనటువంటి వాళ్ళు లోక విషయంలో దరిద్రులు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు కాదు బేదలో. దేవుని దృష్టిలో వాళ్ళకి స్వార్థ ప్రకటించబడింది కనుక దేవుని దృష్టిలో వాళ్ళందరూ ధనవంతులు, లోకం దృష్టిలో మాత్రమే వాళ్ళు బేదలు. కానీ దేవుణ్ణి అంగీకరిస్తే దేవుని దృష్టిలో వాళ్ళందరూ ధనవంతులే. మరి లోకంలో ధనవంతులైనటువంటి వారు ఎవరు? మరి దేవుడు అనుకునేదానికి మనం అనుకునేదానికి ఎప్పుడూ కూడా ఆపోజిట్లో ఉంటుంది ప్రేమైనటువంటి వాళ్ళ. మనం ఒకటి అనుకొని దేవుడు కూడా అదే అనుకుంటాడు అనుకోవడం పొరపాటు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే లోకం దృష్టిలో బేదలైనటువంటి వారు దేవుని దృష్టిలో బేదలు కాదు, లోకం దృష్టిలో ధనవంతులైనటువంటి వారు దేవుని దృష్టిలో ధనవంతులు కాదు, ఆపోజిట్లో ఉంది. ఓకే, ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూడగలిగితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, 6వ అధ్యాయం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములలోను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అంటే ఏమంటున్నాడు? అంటే లోకం దృష్టిలో ధనం ఉంటే అంతా బాగుంటుంది అనుకుంటాం, కానీ అలా లోకం దృష్టిలో ధనవంతులుగా ఉన్నటువంటి వారు తెలియకుండానే ఎందులో పడిపోయి ఉన్నారట? ఉరిలోను శోధనలో పడిపోయి ఉన్నారట. అంటే లోకం దృష్టిలో డబ్బుంటే అన్నీ వస్తాయి, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, ధనం సంపాదిస్తే మనం బాగా రిచ్గా ఉండొచ్చు అని ఎవరైతే ఆలోచించుకుంటారో వాళ్ళు దేవుని దృష్టిలో ఏమైపోయి ఉన్నారు అని అంటే శోధనలో ఉరిలో పడిపోయి ఉన్నారట. ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠింపజేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే ఇప్పుడు బేదలైనటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే వాక్యం. వీళ్ళందరినీ దేని యందు ప్రతిష్ఠించాలట? సత్యమందు. ధనమందు కాదు వీళ్ళని ప్రతిష్ఠింపజేయవలసింది సత్యముతో, అంటే వాక్యముతో, అంటే క్రీస్తులో ప్రతిష్ఠింపచేయాలి ప్రతి ఒక్కరిని. ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే మార్కు సువార్త 16వ అధ్యాయము. అందుకే ఇప్పుడు లోకములో వాక్యము లేనటువంటి వారందరూ ఎవరో? బేదలు. ఓకేనా? ఇందులో డబ్బు ఉన్న వాళ్ళు ధనవంతులు అనేది ఏం లేదు. అది ధనవంతుడైనా బేదవాడైనా వాళ్ళ దగ్గర వాక్యం లేకపోతే, వారి దగ్గర మంచి లేకపోతే వారందరూ కూడా దేవుని దృష్టిలో బేదలే. ఇప్పుడు ఆ బేదలను ధనవంతులుగా చెయ్యాలి అని అంటే వాళ్ళు ఏం సంపాదించాలి అంటే వాక్యం సంపాదించాలి. ఆ వాక్యాన్ని ఎవరు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఆ వాక్యాన్ని మనమే తీసుకొని వెళ్ళాలి, సువార్తను మనమే ప్రకటించాలి. అప్పుడే ఆ సువార్తను వారందరూ అంగీకరించినప్పుడు బేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ప్రేమైనటువంటి వాళ్ళ. ఈరోజు ప్రతి ఒక్కరూ ధనవంతులు అవ్వాలని డబ్బు కోసం పరుగులు తీస్తూ ఉన్నారు, డబ్బును సంపాదించడానికి. కానీ అదంతా దేవుని దృష్టిలో బేదరికం. ఇప్పుడు ధనవంతులు అవ్వాలి అని అంటే మనం పరిగెత్తవలసింది డబ్బు కోసం కాదు, మనం పరిగెత్తవలసింది వాక్యం కోసం, మనం సంపాదించవలసింది వాక్యం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. చూద్దాం ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరిని, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేయటం కోసం
దేవుడు సర్వసృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. 16 అధ్యాయం మరియు 16 అధ్యాయము మార్కు సువార్త 16 అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు అది. అంటే ఈ సువార్తను ప్రకటించినప్పుడు ఎవరైతే ఆ సువార్తను అంగీకరించి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ అంతకుముందు బేదలుగా ఉంటారు. ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకుంటారో తర్వాత వాళ్ళందరూ ధనవంతులు అవటానికి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఇది యేసుక్రీస్తు వెళ్ళిపోతూ తన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి బాధ్యత. అదే మత్తయి సువార్త 28 అధ్యాయము, మత్తయి సువార్త 28 అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28 అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. లోకంలో డబ్బు సంపాదించాలంటే చాలా రకాలైనటువంటి ట్రిప్స్ ఉంటాయి. 30 రోజుల్లో ఇంత డబ్బులు ఎలా సంపాదించాలి, సంవత్సరం రోజుల్లో ఇంత డబ్బులు ఎలా సంపాదించాలి, ఇవన్నీ ఒక లెక్కలు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి లెక్కలు ఏంటి అని అంటే, నువ్వు ధనవంతుడు అవ్వాలి అని అంటే నువ్వు సువార్తను నీ దగ్గరకు నువ్వు తెచ్చుకుంటేనే, సువార్తను నువ్వు పొందుకుంటేనే, సువార్తను నువ్వు అందుకుంటేనే నువ్వు ధనవంతుడు అవుతావు. అయితే అది అందుకున్న తర్వాత నువ్వు ధనవంతుడు అవ్వాలంటే, దేవుల్లో నువ్వు ధనవంతుడు అవ్వాలి అని అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఏ సంగతులను అయితే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని వారికి చెప్పడం ద్వారా, వాళ్ళు తెలుసుకొని మారటం ద్వారా వారు దినదినము దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళందరూ దేవుని విషయంలో ధనవంతులుగా మారతారు. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే అది అపోస్తల కార్యాలు 16 అధ్యాయము 23వ వచనం. ధనవంతులుగా మారినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ రాయబడింది. ఒకసారి చూద్దాం. 16 అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. అంటే ఇక్కడ చూడు ఏం జరిగిందో. సువార్తను పొందుకున్నటువంటి వాళ్ళు, ధనవంతులుగా మారినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారట, వారిని జైల్లేసి హింసిస్తున్నప్పుడు కూడా వాళ్ళు సువార్తను ప్రకటించటం మానటంలా. అంటే సువార్తను ప్రకటించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. డబ్బును సంపాదించడానికి ఎన్ని మార్గాలు అయితే ఈరోజు ఉన్నాయో, ధనవంతులు అవ్వటానికి ఎన్ని మార్గాలు అయితే ఎత్తుకుంటున్నారో, అలాగే వాక్యమందు సత్యమందు దేవుని యందు ధనవంతులుగా చెయ్యటానికి ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని అంటే, మొదట వాళ్ళు సువార్తను అంగీకరించారు, ధనవంతులుగా మారారు. ధనవంతులుగా మారినటువంటి భక్తులు ఏం చేస్తున్నారు అని అంటే, దరిద్రులుగా ఉన్నటువంటి వారిని, సువార్త లేనటువంటి వారిని, లోక విషయంలో దేవుని దృష్టిలో దరిద్రులుగా ఉన్నటువంటి వారిని ధనవంతులుగా మార్చడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు సువార్త ప్రకటించడం మానటంలా. జైల్లో తీసుకుని వెళ్ళి వేసినా కూడా సరే, అక్కడ కూడా సువార్తను ప్రకటిస్తున్నారు జైల్లో ఉన్న వాళ్ళకి. మనం ప్రకటిస్తామా? ధనవంతులు అవ్వటానికి ఎన్ని కష్టాలు వచ్చినా, డబ్బులు సంపాదించడానికి కష్టపడతాం. కానీ సువార్తను ప్రకటించడానికి, బేదలుగా ఉన్నటువంటి వారిని దేవుని యందు ధనవంతులుగా చేయటానికి ఎన్ని కష్టాలు వచ్చినా మనం సువార్త ప్రకటించగలుగుతున్నామా అంటే మనం ప్రకటించాం. మనం ఏం చేస్తామనంటే, పరిస్థితులన్నీ బాగుంటేనే మనం చేస్తామే తప్ప పరిస్థితులు ఏమాత్రం తేడా అనిపించినా మనం చేయం. అంటే ఎంత తేడా ఉందో చూడండి ఇక్కడ. దేవుని పిల్లలకు దేవుడు వాక్యం అర్థమైనటువంటి వారికి, దేవుని వాక్యం అర్థం కానిటువంటి వారికి ఎంత తేడా ఉందో చూడండి. ఇది మనం తెలుసుకోవాలి ప్రేమైనటువంటి వాళ్ళ. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనం అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము వాళ్ళు ఏమంటున్నారు తెలిసి, ఇంకా వాళ్ళు ధనవంతులైనటువంటి వారు, సువార్తను పొందుకున్నటువంటి వారు, ఇంకా వారు ఏమంటున్నారు అని అంటే, వాళ్ళు ఎంత బలంగా వాళ్ళు ఉన్నారు అని అంటే, ఇక్కడ మాట్లాడుతున్నారు 4వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడగలిగితే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మనం ఉంటామా? వాక్యం చెప్పకుండా నేను ఉండలేను,
వాక్యం చెప్పకుండా నేను అన్నం తినలేను, నేను వాక్యం చెప్పకుండా ఎక్కడికి పోలేను, నేను వాక్యం చెప్పకుండా ఏమీ చేయలేను. మనం ఉంటాం అలాగా? మనం ఉండగలమా అలాగా? మనం ఉండలేం. డబ్బులు సంపాదించకపోతే మేము ఉండలేం, మేము ఇవి చేయకపోతే మేము ఉండలేం అంటాం తప్ప, వాక్యము ప్రకటించకపోతే, ప్రార్థన పెట్టుకోకపోతే, నేను 10 మందికి వాక్యాన్ని తెలియజేయకపోతే నా వల్ల కాదు, నేను ఉండలేను, నేను అన్నం కూడా తినలేను అని చెప్పగలిగే విధంగా మనం ఉన్నామా? అలా ఉంటే మనం ధనవంతులమే. అలా మనం లేము అని అంటే ఇంకా మనం బేదలమే. మరి బేదలకు సువార్త మరి అవసరం. ఓకే, ఇంకో మాట చూద్దాం. 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచు నాకు అతిశయ కారణము లేదు. అంటే ఏమంటున్నాడు? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ధనాన్ని నేను సంపాదించాలి. నేను సంపాదించకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారు, నేను సంపాదించకపోతే నా కుటుంబం ఎలా పోషించబడుతుంది అని రెక్కలు ముక్కలు చేసుకునే తల్లిదండ్రులు పిల్లల కోసం నానా బాధలు పడతా ఉంటారు. కానీ ఇక్కడ నేను సువార్త ప్రకటించకపోతే, అయ్యో, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అని చెబుతూ ఏమంటున్నాడు? అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. డబ్బులు ఏ విధంగా అయితే మనం సంపాదించకపోతే మనం బ్రతకలేమో, సువార్తను ప్రకటించకపోతే అనేక మంది ఆత్మలు బ్రతకవు. ప్రేమైనటువంటి వాళ్ళ, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఈ మాటలు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సువార్తను ప్రకటించడం మానకూడదు. లోకమందు దరిద్రులుగా ఉన్నటువంటి వారిని దేవుని యందు ధనవంతులుగా మార్చడానికి ఆ పనిలో మనం ఎప్పుడు పరితపిస్తూనే ఉండాలి. ఓకే, ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించడం మంచి పనే, చెడ్డ పనే? మంచి పని. ఇప్పుడు ఆ మంచి పని మనం ప్రకటించకపోతే పాపం అంట. అంటే ఇప్పుడు మంచి పని అని తెలిసి కూడా దాన్ని ప్రకటించకపోతే పాపమా? పాపమే. ఇంకా కొన్ని మాటలు మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటను నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బేదలు ఉండనే ఉండరట. అంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం వింటే మనలో బేదలే ఉండరట. అందరూ ధనవంతులే. ఓకేనా? అందరూ ధనవంతులే. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు ధనవంతులు. డబ్బు ఉండే వాళ్ళు ధనవంతులు కాదు, వాక్యం ఉన్న వాళ్ళు ధనవంతులు. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ధనవంతులు. ప్రభువులో ఉన్నవారు ధనవంతులు. బీరువా నిండా డబ్బు పెట్టుకుని నేను ధనవంతునికి, నాకు ఏ లోటు లేదని అంటే రాత్రికి ప్రాణం పోయిందంటే ఆ డబ్బు అంతా ఏం చేయాలి? అవునా కదా? ఇది ఆలోచన చేయాలి మనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మరి సువార్త ఎప్పుడు ప్రకటించాలి? దానికి ఏమైనా టైం ఉంటుందా? దానికి ఏమైనా ప్రత్యేకంగా సమయం ఉంటుందా? ఇది కూడా తెలియాలిగా మనకి. సువార్తను ప్రకటించడానికి దానికంటూ ఏమైనా ప్రత్యేకంగా సమయం ఉంటుందా అని కనుక మనం ఆలోచన చేయగలిగితే అది కూడా చెప్తున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. త్వరగా తిన్నమ్మా. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. అంటే సువార్త ప్రకటించడానికి సమయంతో పని లేదు. పనికి వెళ్ళేటప్పుడు ఎంత త్వరపడతాం? మీరు సమయమును పోనీయక అన్నాడు ఇక్కడ. ఇన్ని గంటలకు నువ్వు 9 గంటలకల్లా చేలో ఉండాలి అన్నావు అనుకో, 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి అన్నావు అనుకో, 9 గంటలకల్లా ఫ్యాక్టరీలో ఉండాలన్నావు అనుకో, మీరు పోనిస్తారా సమయాన్ని? టకటక ఆఫీస్ టైం అయిపోతుంది, టకటక పొలంలో పని టైం అయిపోతుందని చెప్పేసి అదరా క్యారేజ్ పట్టుకొని త్వరగా రెడీ అయ్యి సమయాన్ని బానియకూడదని సమయానికంటే ముందు వెళ్ళిపోతారు 10 నిమిషాల ముందు. ఇక్కడ వాక్యం ప్రకటించడంలో కూడా సమయాన్ని మనం పానివ్వకూడదు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఓకేనా? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము
రోమీలికి రాసిన పత్రిక 15 అధ్యాయం 26 వచనం. రోమీలికి రాసిన పత్రిక 15 అధ్యాయం 26 వచనం. ఎలా అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము బేదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా చందా వేయని ఇష్టపడరి. అవును, వారి ఇష్టపడిన దానిని చేసిరి, వారు వీరికి రుణస్థులు. అంటే వీళ్ళు ఏం చేశారట? కేవలం వాక్యాన్ని ప్రకటించటం మాత్రమే కాదు, ఒకవేళ నిజంగా లోకం దృష్టిలో తినడానికి తిండి లేకపోయినా ఆపదలో ఉన్నా సరే వాళ్ళు బేదలే ఒక కోణంలో. అయితే దేవుని దృష్టి ప్రకారంగా వాక్యం లేని వాళ్ళు అసలైనటువంటి బేదలైతే మరి నిజంగా అన్నం లేనటువంటి వాళ్ళు కూడా బేదలే కదా. వాళ్ళు బేదలు కాదు అని చెప్పట్లేదు, కానీ దేవుని దృష్టిలో వాక్యం లేనటువంటి వారి బేదలో, దాని తర్వాత తిండికి లేనటువంటి వారు కూడా బేదలే. మరి అలాంటి వారు సంఘంలో ఎవరైనా ఉంటే అలాంటి వారికి కూడా మనం ఆకలి అయితే అన్నం పెట్టాలి, బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలి, ఆపదలో ఉంటే ఆదుకోవాలి, బాధలో ఉంటే ఆదరించాలి. ఇది కూడా బేదలను ఆదుకోవడమే, ఇది కూడా వాళ్ళని ధనవంతులు చేయటమే. వాక్యం ప్రకటించటం మాత్రమే కాకుండా శరీర సంబంధంగా కూడా వాళ్ళు ఏదైనా ఆపదల్లో ఉంటే మనం ఆదుకోవలసినటువంటి అవసరం ఉంది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఓకే, ఇంకా కొన్ని మాటలు మనం చూడగలిగితే ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11 అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటుని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడట. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, రాళ్లతో కొట్టబడితిని, ఓడ పగిలి శ్రమ పడితిని, రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, ప్రయాణములోను నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, స్వజన వల్ల ఆపదల్లోను, అన్ని జనుల వల్ల ఆపదల్లోను, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పులతోను ఉపవాసముతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. అబ్బా, ఎంత పెద్ద లిస్ట్ చెప్పాడు. డబ్బులు సంపాదించడానికి ఈ లిస్ట్ అంతా ఉంటుంది మన దగ్గర, అవునే కదా. లోకంలో ధనవంతులు అవడానికి, లోకంలో ధనాన్ని సంపాదించడానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి లిస్టులు అవన్నీ నెరవేరుస్తాం. దేనికి? లోకంలో ధనవంతులు అనిపించుకోవడం కోసం. బాగా సంపాదించాడు రా, కోట్లు సంపాదించాడు రా, బాగా సెట్ అయ్యాడు రా అని అనిపించుకోవడం కోసం ఈ బాధలోనే పడతాం. కానీ నిజంగా ఆత్మను రక్షించడం కోసం, నిజంగా దేవుని దగ్గరికి మనుషుల్ని ఆత్మలను తీసుకురావడం కోసం, స్వార్థను ప్రకటించడం కోసం ఇన్ని బాధలు పడతామా? పడం. వీళ్ళందరూ ఎవరో ధనవంతులు. ఓకే, ధనం కోసం ధనవంతులు అవ్వటానికి ఈ శ్రమలు పడతారే తప్ప ప్రభువు కోసం ఈ శ్రమలు పడతారంటే పడరు. ఒకవేళ పడితే మనం ధనవంతులమే. ఓకే, మరొక మాట చూస్తే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం. ఇంకా ఈ సువార్తను పొందుకున్నటువంటి వారు ఏం చేశారో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు. ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా వాళ్ళు? 2వ అధ్యాయం 44వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక తమ స్థిర ఆస్తులను అమ్మి అందరికి తమతో వారి అక్కర కొలత పంచిపెట్టిరి. అంటే ఏం చేశారట? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏం చేశారంటే అనేక మందిని రక్షించడం కోసం, ప్రభు కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇల్లు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు అమ్ముకొని ప్రభు కోసం ఇచ్చేశారట. ఎవరు వీళ్ళంతా? ధనవంతులు. డబ్బున్న ధనవంతులు కాదు, వాక్యం ఉన్నటువంటి ధనవంతులు, నీతి ఉన్నటువంటి ధనవంతులు, నిజాయితీ ఉన్నటువంటి ధనవంతులు, టోటల్గా ప్రభువును కలిగినటువంటి ధనవంతులు. మరి అంత ధనవంతులు కనుక అన్ని అమ్మి దేవుడి కోసం ఇవ్వగలిగారు. వీళ్ళదే పరలోకం. ఓకే, అంటే బేదలైనటువంటి వారికి సువార్తను ప్రకటిస్తే వాళ్ళు ధనవంతులు అవుతారా? ధనవంతులు అవుతారు. ఓకే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41-42 చూద్దాం ఒకసారి.
అపోస్తల కార్యాలు 7:59-60 ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కూడా చంపారంట. టోటల్ గా దేవుని కోసం చచ్చిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, ఇళ్లను, భూములను అమ్మి దేవునికి ఇవ్వటమే కాదు, చివరికి ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డారట. వీళ్ళు ధనవంతులంటే. మరి ఇంత గొప్పగా మనం ఉండాలి అని అంటే మరి ఏం చేయాలి అని అంటే మరి ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. అపోస్తల కార్యాలు 2:41-42 మరి ఇంత గొప్పగా మనం ధనవంతులు అవ్వాలంటే, ఇంత గొప్పగా దేవుని కోసం అన్ని త్యాగాలు చేయాలి అని అంటే, టోటల్గా దేవుడున్న పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే, సువార్తను ప్రకటించాలన్నా, అన్ని త్యాగాలు చెయ్యాలన్నా మొదటగా మనం ఎక్కడ ఉండాలో తెలుసా? ఏం చెయ్యాలో తెలుసా? చూద్దాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. నెక్స్ట్ వీరు అపోస్తుల బోధ ఏంటంటే అన్ని త్యాగాలు చేయగలగటానికి మనకి ఏం కావాలి అని అంటే ఒకటేంటంట, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండ్రి. అంటే ఇన్ని కార్యక్రమాలు మనం చెయ్యాలంటే బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే పని అవ్వదు. బోధలో ఉండాలి, దేవుని మందిరంలో బోధలో ఉండాలి, సహవాసం దేవుని పిల్లలతో సహవాసంలో ఉండాలి, రొట్టె విరిచే పనిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇంత గొప్పగా దేవుల్లో మనం ఎదగలం. అప్పుడే మనం ధనవంతులు అవ్వగలం దేవుని దృష్టిలో. లేకపోతే లోకం దృష్టిలో బేదలుగా మిగిలిపోతాం, చివరికి నరకానికి జారిపోతాం ప్రేమైనటువంటి వాళ్ళ. చివరికి ఒక మాట చూసి నేను ముగించేస్తాను. లోకసువార్త 6:20 అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఎవరెళ్ళి బేదలో? లోకం దృష్టిలో బేదలుగా కనపడి వాక్యాన్ని పొందుకొని ధనవంతులు అయ్యారట. పరలోక రాజ్యం మీదే. టోటల్గా సువార్త ఎవరికి అంటే బేదలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సువార్త అవసరం. ఇంతటికీ వీళ్ళందరూ బేదలు ఎవరు అని అంటే వాక్యం లేనటువంటి వాళ్ళే బేదలు. అది ఎన్ని కోట్లున్నా, ఎన్ని కారులున్నా, ఎన్ని బిల్డింగులున్నా, ఎన్ని ఆస్తులున్నా, వాళ్ళ జీవితాల్లో దేవుడు లేకపోతే వాళ్ళందరూ బేదలే. వారికి ప్రభు అవసరం, వారికి దేవుడు అవసరం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరి ఎప్పటి వరకు లోకంలో ధనవంతులు అవడానికి ఎన్నో ప్రయాసాలు తండ్రి. లోకం దృష్టిలో బేదలు అనగానే తండ్రి తిండికి లేనివారు, బట్టలు ఇల్లు లేనివారు అని అనుకుంటున్నాం. కానీ మీ దృష్టిలో బేదలంటే మీరు లేనివారు, మీ మాటలు లేనివారు, మీరు తెలియనివారు అని మాకు తెలియపరిచారు. ఎంత ధనమున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పేరున్నా మీరు మా జీవితాలలో లేకపోతే మేమంతా బేదలమే. అలాంటి మమ్మను మీ మాటల ద్వారా తండ్రి, సత్క్రియలు అనేటటువంటి ధనము ద్వారా, సువార్త ద్వారా మమ్మల్ని అందరినీ, దరిద్రులుగా ఉన్నటువంటి మమ్మల్ని ధనవంతులుగా మీ కుమారుని ద్వారా తీర్చిదిద్దుతున్నారు. కృతజ్ఞతలు. మేమందరం కూడా తండ్రి మీ యందు ధనవంతులుగా అవడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా నడిపించమని క్రీస్తు పేర ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.